ఈరోజు మన ఛానల్లో ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే టమాటా అటుకుల వడియాలు కాకుండా కొంచెం వెరైటీగా బీట్రూట్తో అటుకుల వడియాలను చూపించబోతున్నాను. ఇవి పప్పు అన్నానికి కానీ సాంబార్ అన్నానికి కానీ నంజుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. దీనికోసము ముందుగా బీట్రూట్ని పీల్ చేసుకొని నీట్గా కడిగి ముక్కల్లాగా చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను, 1 ఇంచు అల్లం ముక్కను, పచ్చిమిర్చిని వేసుకోవాలి. వడియాలు చాలా రోజులు నిలవ ఉండడం కోసము ఇందులోకి 2 టమాటా ముక్కలను కూడా నేను వేశాను. టమాటాలను కూడా నీట్గా కడిగి ముక్కల్లాగా చేసుకొని అన్నింటినీ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఫిల్ట్ చేయండి. బరకగా ఉన్న పాటను మొత్తాన్ని కూడా తీసేయండి. అటుకులు చేయడం కోసం నేను దొడ్డు అటుకులను తీసుకున్నాను. ఈ అటుకులను కూడా మనము జల్లీ గిన్నెలో వేసుకొని జల్లించుకొని పిండి పాటను మొత్తము తీసేయాలి. రసం అంతా ఒకేసారి వేసామనుకోండి అటుకులు మొత్తము పిండిలాగా ముద్దలాగా అయిపోతాయి. అవసరాన్ని బట్టి వేసుకుంటూ ఈ అటుకులను మనము కలుపుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నువ్వులను, 1 స్పూన్ జీలకర్రను, కొంచెం ఉప్పును వేసుకొని కలుపుకోండి. వడియాల్లోకి ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అన్నీ వేసిన తర్వాత మనం కింది నుంచి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేతి వ్రేళ్లతో పైనే కలపాలి. బాగా పిసికేస్తే అటుకులు మొత్తం ముద్దలాగా అయిపోతాయి. అటుకులనేవి రసాన్ని తొందరగా పీల్చుకుంటాయి కనుక మనము రసాన్ని మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు వడియం చేసేలాగా ఉండాలి. వడియం అనేది ఇలా చేయడానికి నీట్గా రావాలి. అవసరమైతే రసాన్ని కొంచెం ముందుగానే పక్కన పెట్టుకోండి. వడియాలు చేసేటప్పుడు చేతిని రసంలో ముంచుకుంటూ ఇలా వడియాలను నీట్గా పల్చగా చేయాలి. మందంగా చేస్తే తొందరగా ఎండవు. చేసుకున్న ఈ వడియాలన్నింటిని కూడా మనము 3-4 రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి వడియాలన్నీ ఎంత చక్కగా ఎండిపోయాయో. వీటిని వేయించుకోవడం కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టాలి. అప్పుడు వడియాలను వేయించుకోవాలి. వడియాలన్నీ మంచి కలర్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.